ఇకపై ప్రజలు కులం, ఆదాయం, నివాసం వంటి ధృవీకరణ పత్రాలను ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఇంతవరకు రెవెన్యూ సేవల కోసం దరఖాస్తులు సమర్పించడానికి మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగే అవస్థలు ఇక నుంచి పూర్తిగా తప్పనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మీ సేవా సర్వీస్ ఆన్ వాట్సాప్ను ప్రారంభించింది. 8096958096 నెంబర్కు మెసేజ్ పంపి ఆధార్ ఆధారిత ధృవీకరణ తర్వాత సేవలు పొందవచ్చు. ఈ సేవలు త్వరలో తెలుగు, ఉర్దూ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు నేరుగా స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్లోనే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పౌరులు తమ ఇంటి వద్దనే కూర్చొని ఆదాయం, కులం, నివాసం, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్స్ వంటి అన్ని రకాల ధృవపత్రాల కోసం ఫోన్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా విద్యుత్, నీటి ఆస్తి పన్నుల చెల్లింపులు, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీస్, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, దేవాలయాల సేవలు సైతం ఈ వేదిక ద్వారా అందించనున్నారు. దీనికోసం ముందుగా వాట్సాప్ నెంబర్ను మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెంబర్కు హాయ్ లేదా మెను అనే ఆప్షన్ టైప్ చేసి పంపిస్తే అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆధార్ ఆధారిత ధృవీకరణ ఓటీపీ ప్రక్రియ పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి పత్రాలను నేరుగా వాట్సాప్లోనే అప్లోడ్ చేయవచ్చు. దరఖాస్తు ఫీజును ఆన్లైన్లో పేమెంట్ గేట్వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు. దరఖాస్తు స్టేటస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశం SMS రూపంలో వస్తాయి. సర్టిఫికేట్ సిద్ధం కాగానే దాని డౌన్లోడ్ లింకు నేరుగా వాట్సాప్లోకి వస్తుంది. ఈ సరికొత్త సాంకేతిక వేదిక ద్వారా దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తిగా పారదర్శకంగా, వేగంగా పూర్తవుతుందని ప్రభుత్వం హామీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ సేవలు ఆంగ్లంలో అందుబాటులో ఉండగా మరికొద్ది రోజుల్లోనే వీటిని తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇది రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎటువంటి భాషాపరమైన అడ్డంకులు లేకుండా సేవలు పొందడానికి దోహదపడుతుంది.